చూసారు కదండి, ఈరోజు నేను మీకు హెచ్సివి గురించి చెప్పబోతున్నాను. హెచ్సివి అంటే హెపటైటిస్ సి వైరస్ అనమాట. ఇది ఎవరికైతే ఒకవేళ పాజిటివ్ అయ్యి ఉంటే 2 లైన్స్ వస్తాయి టెస్ట్ దగ్గర, నెగిటివ్ అయ్యి ఉంటే రాదు. ఈరోజు మీకు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. చెప్పుకున్నాం కదండి, మన ఫస్ట్ కిట్ అయినా ఫస్ట్ మనం లేబుల్ చేసుకోవాలి. ఎందుకంటే పర్సన్ నేమ్ అయినా లేకపోతే పర్సన్ యొక్క నెంబర్ ఉంటుంది కదండి, ఆ నెంబర్నైనా ఫస్ట్ లేబుల్ చేసుకుందాం. నెంబర్ 4 అండి ఇది. సో నెంబర్ 4 అని లేబుల్ చేసుకుందాం. ఓకే, చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం సీరం శాంపిల్ తీసుకోవాలి. మీకు ఆల్రెడీ ముందు వీడియోస్ కానీ చూసుంటే మీకు సీరంకి ప్లాస్మాకి డిఫరెన్స్ ఏంటో తెలిసిపోయి ఉంటుంది. ఒకవేళ తెలియకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు చెప్తాను. లేదంటే ముందు వీడియోస్ చూసినా పర్వాలేదు. శాంపిల్ తీసి ఇప్పుడు చూసారు కదండి, ఒకసారి శాంపిల్ చూడండి. చూసారు కదండి, ఆ పై లేయర్ సీరం అంటాం కదా, సీరంని తీసుకుందాం. అది కూడా ఎంత తీసుకోవాలి, హెచ్ఐవికి మనం ఎంత తీసుకున్నామో ఎవరికైనా గుర్తుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. 10 ml. సేమ్ హెచ్సివికి కూడా 10 ml తీసుకోవాలి. ఇప్పుడు తీసుకుందాం. అది కూడా మైక్రోపిపెట్ యూజ్ చేస్తూ చూడండి, అక్కడ 10 అని ఉంది కదా, ఇది వేరియబుల్ మైక్రోపిపెట్. దీంతో 10 ml తీసుకుంటే సరిపోతుంది. ఎలాంటి ఎయిర్ బబుల్స్ లేకుండా మనం తీసుకోవాలి, ఎలాంటి ఎయిర్ గ్యాప్స్ ఉండకూడదు. ఇప్పుడు మనం ఇక్కడ ఎస్ అని ఉంది కదండి, ఎస్ అంటే శాంపుల్. చూడండి, చూసారా, ఎస్ అని ఉంది కదా, ఇక్కడ ఇండికేట్స్ ఎస్ ఇండికేట్ శాంపుల్. అంటే మనం ఆ ప్లేస్లో శాంపుల్ వేయాలని చెప్తున్నామండి. ఎలాంటి ర్యాపిడ్ కిట్కైనా ఎస్ అని ఉంటే శాంపుల్ వేయాలి అక్కడ. అండ్ సిటీ అని ఉంది కదా, కంట్రోల్ టెస్ట్. మీ అందరికీ తెలిసిందే, ముందు ర్యాపిడ్ టెస్ట్ కిట్స్ ఎలా ఉంటుందో ఈ హెచ్సివి కూడా సేమ్ అలానే. చూద్దాం, ఇప్పుడు వేసాం కదా, దీనికి ఇప్పుడు బఫర్ కూడా వేస్తున్నామండి. చూడండి, బఫర్, హెచ్సివి బఫర్. చూసారు కదండి, చిన్న లెటర్స్తో హెచ్సివి అని ఉంది. ఇప్పుడు అది మనం ఎన్ని డ్రాప్స్ వేసుకోవాలి, 2 డ్రాప్స్. ఎందుకంటే ప్రోటోకాల్లోనే 2 డ్రాప్స్ యూజ్ చేయాలని ఉందండి. ఎందుకంటే మనం నచ్చినట్టు మనం వేసేయకూడదు, మనకి ఎన్ని డ్రాప్స్ అనిపిస్తే అన్ని డ్రాప్స్. ప్రోటోకాల్లో ఎలా ఉంటే సేమ్ అలానే మనం ఫాలో అవ్వాలి. ఇప్పుడు వేసాం కదండి, వేసిన తర్వాత మనం దీనికి 15 to 20 minutes ఎలా అయితే మనం హెచ్ఐవికి వెయిట్ చేసామో సేమ్ హెచ్సివికి కూడా అలానే వెయిట్ చేయాలి. 15 to 20 minutes వెయిట్ చేసిన తర్వాత టీ దగ్గర మాత్రం లైన్ వస్తే ఇట్ ఇండికేట్స్ పాజిటివ్. అలా కాకుండా ఓన్లీ సి దగ్గర వచ్చి టీ దగ్గర రాకపోతే ఇట్ ఇండికేట్స్ నెగిటివ్. సి దగ్గర మాత్రం టీ దగ్గర వచ్చినా రాకపోయినా కంట్రోల్ దగ్గర లైన్ ఖచ్చితంగా రావాలి. చూద్దాము, ఆఫ్టర్ 20 minutes నేను మళ్ళీ మీకు చూపిస్తాను. వెయిట్ చేయండి. సి దగ్గర అంటే కంట్రోల్ దగ్గర లైన్ వచ్చింది అంటే ఈ టెస్ట్ కిట్ అంటే ఈ కిట్ మంచిదే, మనం యూజ్ చేయొచ్చు. టీ దగ్గర మాత్రం లైన్ రాలేదు. ఆఫ్టర్ 20 minutes తర్వాత మీకు చెప్తున్నాను, టీ దగ్గర లైన్ రాలేదు అంటే ఇట్ విల్ ఇండికేట్స్ ఏంటో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతవరకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం వేరే ఒక కొత్త వీడియోతో మళ్ళీ మీ దగ్గర రాబోతున్నాను. అంతవరకు బాయ్ బాయ్.